యేసుక్రీస్తునామమున ఈ మంచి సమయంలో దేవుని ఆరాధించడానికి తన కృపను మనకు అనుగ్రహించినందుకు గడిచిన మే నెలకి దేవుడు తన సజీవ రేఖల కింద మనం కాల్చి కాపాడి భద్రపరిచి ఈ జూన్ నెల 26వ ఈ రీతిగా దేవుని ఆరాధన చేయడానికి దేవుని మహాత్వం బట్టి ప్రభుని మనం స్తుతించాలి. ఎందుకంటే సజీవ కదా నేను స్తుతించుతానని తన వాగ్దానాన్ని మన ఎడల నెరవేర్చినందుకు మనం సజ్జలు ఉంచినందుకు మరోసారి ప్రభు స్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మీరు ఉన్న స్థలంలోనే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుని మా తండ్రి, కృపగల రాజా, ఈ మంచి సమయంలో మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. గడిచిన మే నెలకి మమ్మల్ని కాచి కాపాడి ఈ జూన్ నెల ప్రతి ఆదివారం మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేస్తారు నాయన. ఈ లైవ్ ద్వారా ఎంతమంది పిల్లలతో మాకు ఏకీపిస్తున్నారు వాళ్ళందరూ దీవించండి. ఈ దిన ఆరాధనలు నీ సన్నిధించి నడిపించి బలపరచుకోండి. యేసుక్రీస్తు నామములో అడిగి వినిపించినామా తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందాం. మాతో కలిసి దేవుని స్తుతించండి, దేవుని నామాన్ని మహిమపరచండి. Thank you.
కృపలేసయ్యా, నాది రక్షక, మీ ఘనమైన నామమును స్తుతిస్తున్నాను ప్రభు. నీ స్తోత్రాలు. గడిచిన ప్రభు మీ నెలంతయు మీ దయగల హస్తాలలో మా కుటుంబాన్ని భద్రపరుచుకొని జగన్ మొదటి ఆదివారం ఏ రీతిగా మిమ్మల్ని స్తుతియాగం చేస్తే కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, ఇది నా ఆరాధన మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ లైవ్లో పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి. దేవానికి స్తోత్రాలు తండ్రి. కుటుంబాల్లో ఉన్న అవసరాలు తీర్చండి. కుటుంబాలను అనారోగ్యంతో బాధపడుతున్న వారి విడుదల పొందుకోవడానికి సహాయం దయచేయండి. నీ చిత్తంలో ప్రతి ఒక్కరూ ఉండడానికి కృప దయచేయండి. అనారోగ్యంతో బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి దేవా. కోవిడ్తో బాధపడుతున్న బిడ్డలు స్వస్థతమైన విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రాలు. నీ చిత్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ దినారాధన మీ నా మహిమాత్మ జరుగుటకు సహాయం దయచేసి మీ నాశనం చేసి ఆ వాక్యం ద్వారా మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య నామములో వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. వాక్య భాగాన్ని చదువుకుందాం. 30వ కీర్తనలు 30వ కీర్తన నేను చదువుతాను. ప్రతి ఒక్కరూ మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే తెరిచి మాతో కలిసి వాక్యాన్ని చదవవలసిందిగా కోరుతున్నాను. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయగా నీవు నన్ను ఉద్ధరించినావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకత నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెంది తిని. యెహోవా నీకే మొర్రపెట్టితిని, నా ప్రభువును బ్రతిమలాడుకుంటుని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వల్ల ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడివై యుండుము. నా ప్రాణం మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దేవుడు పరిశుద్ధ వాక్యము మన వెనుకల్లో దీవించునుగాక. ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు 11వ వచనములో నా ప్రాణం మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చినావు. ప్రియ దేవుని బిడలారా, ఈరోజు ఏ కష్టంలో, ఏ శ్రమలో, ఏ బాధలో, ఆర్థికంగా శారీరకంగా ఒకవేళ మీరు నలిగిపోతూ ఉంటున్నారేమో, ఈ పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించువారు లేరని ఒకవేళ అంగలార్చుచున్నావేమో, నీ అంగలార్పును నాట్యముగా మార్చబోతున్నాడు. ఆయన్ని మొర్రపెట్టి ఆయన్ని ప్రార్థన చేసి ఆయన అంగలార్చి ఎవ్వరూ చెడిపోలేదు, ఎవరు నష్టపోలేదండి. నిజముగా మొర్రపెట్టి వారికి సమీపముగా ఉంటానన్న దేవుడు, మనం నిజముగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు, మన హృదయపూర్వకంగా ప్రభుని వేడుకున్నప్పుడు మన ప్రార్థనలు ప్రభు ఆలకిస్తాడు. మన అంగలార్పును ఆయన నాట్యంగా మారుస్తాడు. అంతేకాదు, సంతోష వస్త్రము నన్ను ధరింపజేస్తున్నావు. సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఒకవేళ నీకు దుఃఖము కలిగింది, నీకు నష్టము కలుగుతుంది, నీకు కీడే జరుగుతుంది, మేలు జరగట్లేదని ఒకవేళ వేదన పడుతున్నారేమో, ఈ వచ్చిన కష్టాన్ని బట్టి ప్రభుని స్తుతించండి. ప్రభుని దూషించొద్దు. ప్రభుని మనం ఏమాత్రం కూడా ప్రశ్నించొద్దు. అనేక పర్యాయములు
ఎందుకు ఈ కీడు జరిగిందయ్యా, ఎందుకు నా జీవితంలో ఈ నష్టం కలిగిందని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, నువ్వు అంగలార్చుతున్నావేమో. అంగలార్చినా సరే దేవుడు నాట్యంగా మారుస్తాడు. నువ్వు దుఃఖపడుతున్న సమయంలో సంతోష వస్త్రాన్ని ఇచ్చి ఆయన నీకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఏ పరిస్థితిలో మీరున్నా సరే, ఆర్థికంగా శారీరకంగా నలిగిపోతున్న నీ కుటుంబాన్ని రానున్న దినాల్లో మేలు కలిగించి నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించడానికి నా ప్రభు సమర్థుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఇష్టలుగా ఉండి దేవుని ప్రార్థన చేసి దేవుని కీర్తనలతో ఆయన స్తుతించేవారు ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దైవజనులు వాక్యం చెప్తారు, ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి మీరున్న స్థలంలోనే మీ బైబిల్ చేతపట్టి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన దేవుడు గొప్పవాడు. మన యొక్క అవసరాలన్నీ తీర్చే దేవుడైనా, మన ప్రార్థనలకు గొప్ప జవాబిచ్చే దేవుడు. పిల్లారా, ఈ మంచి సమయమందు ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్క జీవితంలో ఏదో చింత, ఏదో వేదన, ఏమైపోద్దో జీవితము, ఏమైపోద్దో బ్రతుకు అని ప్రతి ఒక్కరూ చింతిస్తూ ఉన్నారు. ఏదో తెలియని భయం మనసుని ఆవరిస్తూ ఉంది. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియలేని పరిస్థితి, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియలేని పరిస్థితి. అటువంటి సమయంలో మనం ఆలోచించి, మనం తలంచి, మన సొంత ప్రయత్నాల ద్వారా మనం ఏమి చేయలేం, ఏది సాధించలేం. అయితే నీవు ఆయన మీద ఆధారపడితే, ఆయనకు నీ జీవితాన్ని అప్పగిస్తే, నీ జీవితంలో నీవు ఊహించలేని కార్యాలు, నువ్వు తలంచలేని కార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు నీ పక్షాన ఆయన జరిగిస్తాడు. కనుక దేని గురించి చింతించొద్దు. నీ చింత యావత్తు ఆయన మీద మోపు అని దేనికి వాక్యము తెలియజేస్తూ ఉంది. కనుక ఈ యొక్క దినము సాలించు నీ చింత, ఇక చాలు. నువ్వు చింతించడం ఇక ఫుల్ స్టాప్ పెట్టు. నువ్వు చింతించడం ఆఫ్ చేయి. నువ్వు చింతించడం ద్వారా, నీవు చింతలో ఉండడం ద్వారా ఆ చింత నీ జీవితాన్ని పూర్తిగా శాతకాని వాడిగా చేస్తుంది. నిన్ను భ్రష్టత్వంలోకి నడిపిస్తుంది, నీ నాశనానికి నడిపిస్తుంది నీ చింత. ఫైనాన్షియల్గా చింతిస్తున్నావా? ఉద్యోగ పర్పస్గా చింతిస్తున్నావా? వ్యాపారంలో లాభసాటి లేదని చింతిస్తున్నావా? సేవలో ప్రతిఫలం లేదని చింతిస్తున్నావా? దైవ సేవక కుటుంబమును
సరైన రీతిలో నడిపించలేకపోతున్నాను అని చింతిస్తున్నావా? పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వలేకపోతున్నాను అని చింతిస్తున్నావా? నీవు చింతించి నువ్వు ఏమి చేయలేవు. నీవు ఆయన మీద ఆధారపడితే, నీవు ఆయన నమ్ముకుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ఒక ద్వారం మూయబడితే 7 ద్వారాలు నీ కొరకు ఆయన తెరుస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. మొద్దుకంటున్నాడు ఎస్తేర్తో, యూదులకు మరొక దిక్కు నుండి ఆయన సహాయం పంపించగలడు, పంపిస్తాడు. అంటే మన దేవుడు నీ జీవితంలో ఒక ద్వారం మూయబడతా ఉంటుంది. ఒక విధంగా నీకు రావాల్సినవి ఆగిపోయాయి. ఒక విధంగా నీ అభివృద్ధి ఆగిపోయింది. ఒక విధంగా నువ్వెంతో నలిగిపోతా ఉన్నావు. అలాంటి విషయంలో ఏమాత్రము నువ్వు చింతించద్దు సుమా, ఏమాత్రము నిరుత్సాహపడవద్దు. దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తున్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నమ్ముకున్న దేవుడు ఏమాత్రము నిన్ను సిగ్గుపడినవాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఏమాత్రము నిన్ను వెనకొంజి వేయనివాడు. ఏమాత్రము నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను ఓటమి పాలు చేయడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డ, నీ చింత యావత్తు ఆయన మీద వేయి. అందుకని పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాటలు మనం చూడగలం. మత్తయి సువార్త 6వ అధ్యాయము ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుతామో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు వారే స్వయంగా తన శిష్యులకు ఈ యొక్క మాట సెలవిస్తూ ఉన్నాడు, చింతింపకుడి. దేని గూర్చి చింతింపకుడి, దేని గూర్చి విచారించుకుడి, దేని గూర్చి బాధపడకండి, దేని గూర్చి బెంగ పెట్టుకోకండి, దేని గూర్చి భయపడకండి, దేని గూర్చి కంగారు పడకండి. దేనికి నీ చింత, దేనికి నీ కంగారు, దేనికి నీ భయము? దేవుని వాక్యం సెలవిస్తుంది. దేని బిడ్డ, నువ్వు దేనికి చింతించొద్దు, దేనికి చింతించొద్దు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడు పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో చక్కని మాట మనకు కనబడుతుంది. దేన్ని గూర్చి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. చూడండి, అపోస్తలుడు పౌలు ఫిలిప్పీ సంఘానికి ఆయన చెప్పే మాటలు ఏంటంటే, దేని గూర్చి చింతింపకుడి, ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. దేని గూర్చి చింతించద్దు.
దేని గురించి చింతపడద్దు, దేని గురించి కంగారు పడద్దు, దేని గురించి భయపడద్దు, దేని గురించి దిగులు చెందద్దు, దేని గురించి వ్యాధులు చెందద్దు, దేని గురించి బాధపడద్దు. అయితే నువ్వు చింతించినప్పుడు, నువ్వు బాధపడినప్పుడు, నువ్వు వేదన పడినప్పుడు నువ్వు చింతపడినప్పుడు దేని వాక్యం వస్తుంది? ఏం చేయాలో తెలుసా? ప్రార్థించేయి. ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయి. మనుషులు కాదు నువ్వు తెలియజేసేది, మనుషులు కాదు నువ్వు చెప్పేది, మనుషులు కాదు నువ్వు తెలియజేసేది, దేవునికి తెలియచే. ప్రార్థన ద్వారా నీ బాధ అంతా చెప్పుకో, ప్రార్థన ద్వారా నీ చింతంతా ఆయన మీద మోపు, ప్రార్థన ద్వారా నీ యొక్క వేదనంతా ఆయనకు తెలియచేయి. అప్పుడు దేవుడు నీవు మొరపెట్టగా, నువ్వు ప్రార్థన చేయగా, నువ్వు విజ్ఞాపన చేయగా, నీ ప్రార్థనలు ఆలకించి నీ సమస్య నుండి, నీ పరిస్థితి నుండి, నీ కష్టం నుండి, నీ బాధల నుంచి ఆయన నిన్ను పైకి లేవనెత్తగల దేవుడు. ఆయన నీ పక్షముగా గొప్ప కార్యములు చేయగల దేవుడు. ఆయన నీ పక్షముగా యుద్ధము చేయగల దేవుడు. ఆయన నీ పక్షముగా వైద్యుడిగా ఉండి నిన్ను స్వస్థపరచగల దేవుడు. ఆయన నీ పక్షముగా గొప్ప కార్యములు, అసాధ్యమైన కార్యాలని సాధ్యపరిచే దేవుడు. ఆయన కనుక దేవుని బిడ్డలారా, దేని గురించి చింతించద్దు, దేని గురించి చింతించద్దు. పిల్లరా, ఒక మాటను మీరు పూర్తి విశ్వాసమును యేసుపై ఉంచి మీరు ఆయన కొరకు కనిపెట్టి చూస్తే, ఎడారులో కూడా దేవుడు నీటి ఓటలను పుట్టించగల దేవుడైన మీ పూర్తి విశ్వాసము యేసుపై ఉంచి ఆయన కొరకు కనిపెట్టేవారు కొంటే ఎడారులో నీటి ఓటలు ఉబికించగల దేవుడైన, అసాధ్యాల్ని సాధ్యపరచగలడు దేవుడైన. నీ పూర్తి విశ్వాసము ఆయన వైపు చూస్తే, ఆయన మీద ఉంచితే, నీ చింతలో, నీ బాధలో, నీ కష్టాల్లో ఆయన మీద పూర్తిగా అనుకోవడం నేర్చుకో. సంపూర్ణంగా నీ జీవితానికి సమర్పించు. నీ జీవితంలో నీవు ఊహించలేని కార్యాలు ఆయన జరిగిస్తాడు. చూడండి, ప్రతి విశ్వాసి లేక ప్రతి ఒక్కరూ 3 విధములైన చింతలు కలిగి ఉన్నారు. 3 రకాలైన చింతలు కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరు. ప్రపంచంలో ప్రతి మానవుడు, ప్రతి మానవ జాతి ప్రజలు 3 రకాలైన చింతలు గూర్చి 3 రకాలైన చింతలు కలిగి ఉన్నారు. ఒకటి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే రేపటి గూర్చిన చింత. రేపు ఏం జరిగిపోద్దో, రేపు ఎలా ఉంటుందో. అందుకని ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 34లో ఒక మాట ఉంది. రేపటి గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతిని గూర్చి చింతించును, ఏ నాటికీడు ఆ నాటికి చాలు. రేపటి గూర్చి చింత. అందుకని ప్రభు చెప్తున్నాడు, రేపటి గూర్చి చింతించద్దు. రేపేం జరుగుతుందో నీకు తెలియదు.
రేపు ఏం సంభవిస్తుందో నీకు తెలియదు. అందుకే ప్రభు చెప్తే ఏ నాటికి ఆ నాటికి చాలు. బైబిల్లో ఒక ధనవంతుడు ఉన్నాడు. వాడు అంటున్నాడు, వాడికి మంచి సంపాదన కలిగిన వ్యక్తి, డబ్బు, ఐశ్వర్యము, పొలాలు, భూమి, మంచి మంచి పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బాగా పండాయి, చాలా డబ్బు ఉంది. కొన్ని సంవత్సరాలు తను తన పిల్లలు తిని, తన తరాలు తిని అంత ఆస్తి ఉంది. అలాంటాడు రేపటి గూర్చి ఆలోచిస్తున్నాడు. ఏమిటి తెలుసా? నా ప్రాణమా, తిను, త్రాగు, సుఖించు, నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించు, నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకు. ఇదిగో అనేక సంవత్సరాల కొరకు ఇదిగో నేను ఆస్తిని సమకూర్చాను, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు అని వాడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ప్రభు అంటున్నాడు, ఒరు వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును నేను అడుగుచున్నాను. ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడుగుచున్నాను. ఏమైపోయింది? రేపటి గురించి చింత. నేను సంపాదించిన డబ్బు ఏమైపోద్ది, నేను సంపాదించిన ఆస్తి ఏమైపోద్ది, నేను సంపాదించిన ఈ కరోనా టైంలో చాలామంది ఇదే చింత, ఇదే ఏమైపోద్ది, ఆస్తి ఏమైపోద్ది, పిల్లలు ఏమైపోతారో, సంపాదించినంత ఏమైపోద్ది. పేదలకు పెట్టు, దరిద్రులకు పెట్టు, నీ ధనము పరలోకంలో సమకూర్చుకో, పరలోకంలో దాచుకో, నీ ధనాన్ని మేలు చేయి, ఉపకారం చేయి, ఆదరించు, సహాయం చేయి. ఈనాడు ఈ భూమి మీద నువ్వు చేసే ప్రతి ధర్మం, ప్రతి మంచి పని, ప్రతి ఒక్క మంచి కార్యము పరలోక రాజ్యంలో దేవుడు నీ కొరకు ధనాన్ని సమకూరుస్తాడు. పరలోక రాజ్యంలో దాన్ని నువ్వు పోగొట్టుకో. పిల్లరా, ఈనాడు ఈ కరోనా టైంలో ఎంతోమంది దానకర్ణులు బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళు సంపాదించిన కోట్లు ప్రజలకు ఖర్చు చేస్తున్నారు. ఆక్సిజన్ లేక కొట్టిమిట్లాడుతున్న ఈ సమయంలో కొంతమంది దానవీరులు ఆక్సిజన్ ప్రాజెక్టులే కడతా ఉన్నారు, ఆక్సిజన్ బ్యాంకులే పెడతా ఉన్నారు. ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు ఉపకారం చేయాలి. దైవ సేవకులు సతీష్ కుమార్ గారి గురించి ఒక క్రైస్తవుడిగా, ఒక సంఘ కాపరిగా బ్రదర్ డాక్టర్ సతీష్ కుమార్ గారు ఆయన చేసిన త్యాగం ఇంతంత కాదండి. తన మందిరాలు, కల్వరి టెంపుల్స్, మందిరాలన్నీ కూడా కోవిడ్ సెంటర్లుగా చేయడం ఎంత గొప్ప మనసండి ఆయనకి. ఒక దైవ సేవకు నేను పొగుడుతున్నాను కాదు, దాచుకున్న డబ్బు ఏం చేస్తావు నువ్వు? నీ ప్రాణం పోతే ఒక పైసా కూడా నువ్వు తీసుకెళ్ళగలవా? నేను తీసుకెళ్ళగలనా? అది ఆలోచించాడు సతీష్ కుమార్ గారు. దేవుడు ఎంతో ఇస్తూ ఉన్నాడు ఆ దైవ సేవకుడికి. ఈనాడు ఎంతోమంది కోవిడ్ పేషెంట్లకి ప్రాణదానం పెడుతున్నాడు. లాస్ట్ ఇయర్ ఏమో అన్నదానం పెట్టారు. ఈ రోజున ప్రాణదానం చేస్తున్నారు ఆ గొప్ప దేవుని సేవకుడు. కల్వరి టెంపుల్స్ అన్నీ కూడా కోవిడ్ సెంటర్లుగా ఈ లాక్డౌన్లో మందిరాలు మూతవేయబడే సమయంలో తన మందిరాల్ని, తన యొక్క టెంపుల్స్ని, కల్వరి టెంపుల్స్ని కోవిడ్ సెంటర్గా చేయడం ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుని సేవకుడిగా సతీష్ కుమార్ గారు చేసిన గొప్ప త్యాగము దేవుడు పరలోకములో గొప్ప బహుమానం
ఆ దేవుని సేవకుడికి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడండి. ఈనాడు నీవు నేను కూడా మనకున్న పరిధిలోనే, మనకున్న స్థితిలోనే ఏదో సహాయకులుగా నిలబడాలి. ఎవరికి మనం సహాయం చేయాలి, ఎవరికి మనం ఆదరించాలి, ఎవరినో మనము ప్రోత్సహించాలి. ఒక క్రైస్తవుడిగా నీవు నేను దేవుడి పని కొరకు పరుగులు పెడుతున్నామే. ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. పిల్లరా, రేపటి గురించి చింత, రేపటి గురించి చింత, రేపటి గురించి చింత. సంపాదించి ఏం చేస్తావు దేవుని సేవక? ప్రియ విశ్వాసి, ఖర్చు చేయి. పేదవారు ఖర్చు చేయి. ఆ సంపద నువ్వు ఎంతెంత ఖర్చు చేస్తున్నావో దేవుని రాజ్యములో దానిని నువ్వు దాచగలవు. దేవుడు దాస్తాడు. దాని ప్రతిఫలం నీవు నేను పొందగలము. ఉపకారం చేసేవారుగా ఉందాం, సహకారులుగా ఉందాం, ప్రోత్సహించేవారుగా ఉందాం. సాధ్యమైతే మనం తోటి వారికి సహాయకులుగా నిలబడదాం, సహాయకులుగా నిలబడదాం. రేపటి గురించి చింత వద్దు. ఏం జరుగుతుందో మనకు తెలియదు. రేపటి గురించి చింతించదు. రేపటి దినము ఏం సంభవించిందో నీకు తెలియదు అని దేనికి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈనాడు మనం సజీలుగా ఉన్నామంటే దేవుని కొరకు మనం జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి. ఆయన మాదిరికరమైన జీవితాన్ని మనం కూడా జీవించాలి. మాదిరికర మార్గములో మనము నడవాలి. కాబట్టి రేపటి గురించి చింత నువ్వు తొలగించాలి. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. రెండోది, మన యొక్క అవసరతలు బట్టి చింత. ఈ అవసరాలు ఎవరు తీరుస్తారు? ఈ కోరికలు ఎవరు తీరుస్తారు? ఈ యొక్క ఇది ఒక దీంట్లో జనాలు అంటే మన అవసరాలు తీరకపోవడం చూచి చాలామంది దేవుని మీద సనుగేవారు అనేకులు మనం చూడగలం. మన అవసరాలు కూడా దేవునికి తెలుసు. ఫిలిప్పీ పత్రిక 4:19 ఒక మాట మనకు కనబడుతుంది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చెను. మీ ప్రతి అవసరము తీర్చే దేవుడు. మీ అవసరాలను బట్టి చింతించకండి. దేవుడు తన మహిమైశ్వర్యంలో, క్రీస్తు యేసు తన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరము తీర్చే దేవుడు. మన అవసరాలు ఎరిగిన దేవుడు ఆయన. మన అవసరాలు ఎరిగిన దేవుడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలు సొరుగుతున్నారు. మాకు మాంసాహారం లేదు. దేవుడు అవసరం ఎరిగిన వాడు పూరేళ్ళు కుమ్మరించాడండి. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. త్రాగడానికి నీళ్ళు లేకపోతే బండలో నుంచి నీళ్లు రప్పించాడు ఆయన. అవసరాలు తీర్చే దేవుడు. నీ అవసరాలు తీరలేదని చింతించుకో. నీ అవసరములు ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరాలను తీర్చే దేవుడు ఆయన. కనుక గమనించండి. మూడోదిగా, ఆటంకాలను బట్టి చింత. ఆటంకాలను బట్టి చింత. ఆటంకాలు బట్టి చింత. కొన్నిసార్లు నీ ప్రయాణంలో, నీ జీవిత ప్రయాణంలో అనేక ఆటంకాలు కలుగుతాయి.
అడ్డులు, ఆటంకాలు, నువ్వు అనుకున్నవి జరగకపోవడం, అలాంటి సమయంలో కూడా నువ్వు చింతించద్దు. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో ఆ నావలో వెళ్తుంటుంటే ఆయన ఆ వాడ యొక్క అమరం మీద తలగడ చేసుకుని నిద్రపోతున్నాడు. ఆయన సముద్ర మధ్యలో గాలి తుఫాను రేగింది. ఆ అలలకు, ఆ సముద్ర పొంగుకు, ఆ అలలకు వాడు కొట్టుమిట్లాడిపోతూ ఉంది. శిష్యులు భయపడిపోతున్నారు. వాళ్ళ ప్రయాణంలో గొప్ప ఆటంకం కలిగింది. తుఫాను వాళ్ళకి ఎదురుపడింది. సముద్రం పొంగిపోతుంది. అలలు ఆ వాడిని కొడుతూ ఉన్నాయి. శిష్యులు భయపడిపోతున్నారు. అప్పుడు శిష్యుల్లో కొంతమంది ప్రభు దగ్గరికి, ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ప్రభువుని అడుగుతున్నారు, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని. నీ మార్గ మధ్యంలో నీకు కలిగే ఆటంకములో ఏమాత్రం చింతించద్దు. నీ ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మీయ ప్రయాణంలో కలిగే ఆటంకాలు, నీ సేవా పరిచర్యలో కలిగే ఆటంకాలు, నీ భక్తి జీవితంలో కలిగే ఆటంకాలు, నీ కుటుంబ పరంగా కలిగే ఆటంకాలు, నీ ఉద్యోగ పరంగా కలిగే ఆటంకాలను బట్టి, నీ వ్యాపారం పరంగా కలిగే ఆటంకాలను బట్టి ఏమాత్రం చింతించొద్దు దేవుని బిడ్డ. ఎందుకంటే నీతో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు గొప్పవాడు, నిన్ను బలపరిచేవాడు, నీ ఆటంకములన్నీ తొలగించగల దేవుడైనా, నీ అడ్డులన్నీ తొలగించగల దేవుడైనా. ఎందుకు చింత? నీ మార్గంలో, నీ యాత్రా మార్గంలో, నీ ప్రయాణంలో కలిగే ఆటంకాలకి చింతిస్తున్నావా దేవుని బిడ్డ? శిష్యులు అంటున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నామయ్యా, నీకు చింత లేదని అడుగుతున్నారు వాళ్ళు. వెంటనే ప్రభు లేచాడు, గాలి తుఫాన్ని గద్దించి నిమ్మలించాడు. ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. దేవుడు నీతో ఉండగా నీకు భయం ఎలా? దేవుడు నీతో ఉండగా చింత ఎలా? దేవుడు నీతో ఉండగా తొందరపాటు ఎలా? దేనికి చింతించద్దు. నీ చింత యావత్తు ఆయన మీదవై, ఆయన మీదవై. దేని బిడ్డ? నీ చింతల్లో నుంచి, నీ బాధల్లోంచి, నీ కష్టాల్లోంచి, నీ వ్యాధుల్లోంచి, నీ శ్రమల నుండి, నీ యొక్క వ్యాధుల నుండి నిన్ను లేవనెత్తగల దేవుడు, బాగు చేయగల దేవుడు, సహాయకుడిగా నిలబడగల దేవుడు ఆయన. చింతించొద్దు. ఒక క్రైస్తవుడిగా, ఒక సంఘ నాయకుడిగా దేనికి చింతించద్దు. నీ చింత యావత్తు ఆయన మీదవై. దేవుడే నీకు సహాయం చేస్తాడు, దేవుడే నిన్ను బలపరుస్తాడు, దేవుడే నిన్ను ఆదుకుంటాడు, దేవుడే నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయండి గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రభువుని స్తుతిద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, సర్వోన్నతుడా, నీ కొన్నినాలు స్తోత్రాలు రాజా. ఈ మంచి సమయంలో నీ బిడ్డలు ఎంతమంది బిడ్డలతో చింతిస్తూ ఉన్నారో ఆ చింత యావత్తు నీ మీద వేయడానికి, ఆ చింతలో నుండి నీ ప్రజలైన వారిని బయటికి తీసుకొని రండి నాయన. నాయన ఎవరైనా బలహీనంగా ఉంటే వాళ్ళని ఇప్పుడే ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా చేయండి ఆయన. మరలా మందిరాలు తెరవబడాలి తండ్రి. మళ్ళా స్వేచ్ఛగా నేను ఆరాధన చేసుకున్న కృప మా అందరికి దయచేయండి. మా దేశాన్ని స్వస్థపరచండి ఆయన, మా దేశాన్ని బాగు చేయండి తండ్రి. కరోనా వైరస్ నుండి మా దేశాన్ని తప్పించండి, మా దేశాన్ని బాగు చేయండి తండ్రి. మా దేశ నాయకులను జ్ఞాపకం చేసుకోండి, మా దేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయండి తండ్రి. వాళ్ళు చింత యావత్తు నీ మీద వేయడానికి సహాయం దయచేయండి. మీరే నడిపించి బలపరిచి మహిమగంత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన తండ్రి ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నీరు సవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడి నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని ముందు దీవించను గాక. మీ అందరికీ వందనాలు.